అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ఎండలు పాడుగాను ఏం దంచుతుందోలా. ఎండ పెరిగింది కదా బాగానే. పగిటీల ఆఫీస్కి వచ్చేటప్పుడు చూడాలి నా బాధ. వామ్మో ఇక లాభం లేదు, శత్రు తెచ్చుకోవాల్సిందే, షర్బతులు తాగాల్సిందే. పారి అట్లట్లా సూర్యుని శేఖలేంది, మన మీద ప్రతాపం ఏంది, అట్లట్లా అరుచుకుందాం పారి. నిజం చెప్తున్నా, వానకాలంలో వానదేవుడు చక్కగా డ్యూటీ చేయకున్నా, చలికాలంలో బరాబర్ చలి పెట్టకున్నా, ఎండాకాలం మాత్రం సూర్యుడు బరాబర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. చేయవలసిన దానికంటే ఇంకెక్కువనే ఓవర్ యాక్షన్ చేస్తాడు, మంది మీద ప్రతాపం చూయిస్తాడు. అయ్యో మళ్ళీ ఇట్లా మాట్లాడితే సూర్యునికి బీపీలేసి లేని కోపం ఎండ రూపంలో తీసినది ఇస్తాడు. ఎందుకొచ్చిన లొల్లిపాటు చూస్తుర్రా అనుల్లా ఎండ ఎట్లా దంచుతుందో. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాకపాయే. సూర్యునికి మాత్రం ఆగనే ఆగలే. అటు ఆదిలాబాద్ జిల్లా దిక్కు 42 దాటిందట. ఇప్పుడు 42 అంటే ఇక చెప్పురి కథ, సురుకు అంటది కదా. అదేందోనోళ్ళ ఈ ఆదిలాబాద్ జిల్లానే చాలా చిత్రంగా కొడుతుంది. ఆడ వానకాలంలో అన్ని జిల్లాల కంటే ఆన్నే ఎక్కువ వాన కొడుతుంది. చలికాలంలో కూడా ఆన్నే ఎక్కువ చలి చంపుతుంది. ఎండాకాలం అత్తయితిగా ఎండ కూడా కడమ జిల్లాల కంటే ఎక్కువనే ఉంటది. చాలా మట్ల గమనించిన నేను. సరే, ఆదిలాబాద్ సెంటిమెంట్ సంగతి పక్కన పెడితే కడమ జిల్లాలో కూడా ఎండ బాగా కొడుతుందిలా. 12 జిల్లాలల్లా 40 డిగ్రీలు దాటింది. పొద్దుగాల 11 అయితే చాలు సుర్రుమంటుంది. 4 దాకా ఇదే కథ. ఇట్లా ఇంకో 3 రోజులు బాగా ఎండలు దంచుతాయని వాతావరణ శాఖలు చెప్పిర్రు. అందుకే ముసలోళ్ళు చిన్న పొరగలు పగటీలు బయటకు వెళ్ళొద్దని చెప్తుర్రు. ఎందుకన్నా మంచిది, ఈ ఎండ దెబ్బకు వడదెబ్బ కూడా తాకుతుంది. అందుకే తాపకోసారి మంచినీళ్ళు తాగుర్రి. జ్యూసులు, నిమ్మకాయ షర్బతులు తాగితే ఇంకా మంచిది. జర కడుపులో ఆసరు కూడా ఉంటది, పానం చల్ల పడుతుంది కదా.